రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తావు? నేనే రీఛార్జ్ చేసుకున్నాను. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి. నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళు చేసుకోరు, పీసయ్యా అంటారు, వెంటనే రీఛార్జ్ చేసేయ్యా అంటాడు, వేసేస్తాడు. ఏమనంటే ఏసయ్యా బజార్కి వెళ్దాం, కూరలు తక్కువలు అయిపోయా, మంచి కూరలు అయిపోయా, లేదా మంచి చీరలు అయిపోయి, తక్కువ డబ్బులు అయిపోయి, లేకపోతే అయ్యా దా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకవు. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు, ఇవ్వరు కూరలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎక్కడో కొడుతుంది సీనా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. యేసుప్రభుని నమ్ముకోగానే 500 కోట్లు లాటరీ రావచ్చు, లేకపోతే 200 కోట్లు లాటరీ రావచ్చేమో, ఏమి అది జరగచ్చు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మ్యారేజ్ డే రోజున మాకేం జరిగిందంటే, చాలా శాంపుల్ ఒకటే చీర ఉంది, ఆ చీర నాకు నచ్చింది. ఏం చేద్దామంటావు మరి? వాళ్ళు అంటారు ఈ శాంపిల్ చీర మీకు ఇవ్వడానికి లేదు అంటారు. అది దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, భయంకరమైన డిస్కౌంట్ ఇచ్చారు. నా పెళ్ళి అయినప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్, కానీ ఆ శారీ నాకు 6,000కి వచ్చింది. యునో అక్కడ నుండి స్టార్ట్. ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తున్నాడు. ఓరి ఎంతమంది గొర్రెలు ఉన్నారో మన రాష్ట్రంలో అనుకున్నాను. ఎంతమంది గొర్రెలు ఉన్నారా, ఆశ్చర్యం వేసింది నాకు. నా యేసు ప్రభుకి పెళ్లి లేదు, పెళ్లి కొండబిడ్డి బాబురావుకి పెళ్ళి, యేసు ప్రభు కూడా పెళ్లి అయితే ఆయనకి నాకు తేడా ఉంది. ఇంకా యేసుకు పెళ్లి కాలేదు కాబట్టి దేవుడు, నాకు కూడా పెళ్లి కాలేదురా హల్వరాజుగా. ఏది నిజం? యేసు మాత్రమే దేవుడు అనే మాట నిజం. సన్నీ లియోన్ మాత్రమే పతివ్రత అనేది నిజం. యేసుక్రీస్తు నా జననాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, నేను పలానా డేట్ నా పుట్టినా, పలానా తారీఖు నా పుట్టినా, ఈ రోజు సెలబ్రేషన్స్ మీరు చేసుకోవాలని ఎక్కడైనా చెప్పిండు ఆ బైబిల్లో అంటున్నా. బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? ఆ సేవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడ ఉన్నాయి? అంటే అది ఆ మేకులు ఎక్కడ ఉన్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs రెడీ, క్యాష్. వేదాల్లో, ఉపనిషత్తులో, పురాణాల్లో ఉన్న దేవుడు మట్టుకు యేసు ప్రభువే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, నిన్ను నన్ను రక్షించగలిగేవాడు నీ మొగుడు, నా పిల్లలు, నా భర్త, నా అమ్మ, నాన్న, రాజు, మంత్రి ఎవ్వరు కాదు, యేసు ఒక్కడే రక్షించగలడు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ఖచ్చితంగా యేసు దేవుడు అని చెప్తున్నాను ఒక బ్రాహ్మణిగా. అవన్నీ నమ్మావంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వాళ్ళు దేవుడు అని చెప్పుకుంటున్నారే, వాళ్ళు ఎవరినైనా పరలోకం పంపారా? ఒక్కడు వెళ్ళినట్టు. దీనికి మీరు ఏమంటారు సార్? ఒక్కడు 72 అంటాడు, ఒకడు పరలోకం అంటాడు, ఒకడు పరలోకం మావాడి వల్లే వచ్చును అన్నారుగా. యేసుబాబుకి లేదండి, వాడిని కుక్క కొట్టాడు, కొడితే. దుబాయ్ వెళ్ళటానికి ముందు మా పాపకి ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ లో నా పేరే లేకుండా వెళ్ళిపోయిందండి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మరి ఆ పాప మైనర్ గా ఉంది, అమ్మాయికి పాస్పోర్ట్ రావడం కష్టం అన్నప్పుడు వేకుజామున లేసి దేవుని సన్నిధిలో, అయ్యా ఈ పాస్పోర్ట్ వస్తుంది ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే అని చెప్పని నేను స్తుతులతో దేవుని స్తుతించినప్పుడు మరి తర్వాత ఏమైంది? ఎంతో అద్భుతంగా ఒకటే రోజులో పాపకి మరి పాస్పోర్ట్ ప్రింటింగ్, అది డిస్పాచ్, అది కూడా బై హ్యాండ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. పూజారులం ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళటం ఏంటి? ఈయన అన్నాడట, మనం పూజారులం అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి. ఏంటి మమ్మీ ఎవడీడు? మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే, ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, యేసు రావాల దీంట్లో డబ్బులు వచ్చిన గాక
అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సార్ ఏంటి సార్ అది? 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? దేవునికి మహిమ కలుగును గాక. స్టేట్మెంట్ కూడా ఉంది. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఏసునామలో ఫ్లైట్ ఎక్కుతును గాక. ఈ ఫ్లైట్ ఏదైనా గానీ అది సౌండ్ వస్తే చాలు ఎక్కుతును గాక నేను పలికేదాన్ని. నా తల్లే అట్లా ప్రార్థన చేసుకొని అడిగినా ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? ఇంకొక రోజు ఊర్లో ఒక స్థలాన్ని చూపెట్టి ఏసునామలో ఈ స్థలం నేను పొందును గాక, ఏసునామలో ఈ స్థలం నేను పొందును గాక అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా. దేవుని మహాకృపను బట్టి ఆ ఏ స్థలం అయితే నేను పొందును గాక అని పలికినో అది 6 ఎకరాల పొలం. 6 ఎకరాల పొలాన్ని దేవుడు నాకు ఇచ్చింది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం. ఏం చేద్దామంటావు మరి? వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఒక పెద్ద గుడి చేసినాం. ఆ గుడిసెన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లర్లను ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన వాళ్ళు ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక, ఈ గుడిసె బిల్డింగ్ అవును కాక అని పడికేవాళ్ళం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది జరిగింది ఏం తెలుసా? 22 పిల్లర్ల ఈ స్తంభాలది 24 పిల్లర్ల బిల్డింగ్ అయింది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఒక ఆమెకు బాగా ఒళ్ళంతా ఏదో పొడిచినట్లు అవుతుందంట. ఆ నూనె తీసుకొచ్చి ఆమెకు వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. ఓకే. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆమె ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అవి ఎక్కడి నుంచి 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా? అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆమె ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. నాకు భయం అవుతుందిరా. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఇంత పెద్ద చాకులు ఒక 15 చాకులు, మొత్తం మేకులు సూతులు రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ఇంకొక రోజు ఇట్లా నడుస్తూ ఏసునామమున నాకు ఒక 200 అయితే బాగుండు అనుకుంటా నడుస్తా ఉన్నా. అంటే ఇక్కడ మాట్లాడుకుంటే అంత దూరంలో 200 పడినాయి. రే చాలా పాపం రా. నాకు చదువు నేర్పించిన ఆయన ఏసునామని అడుగుతున్న తండ్రి ఆమెన్. అంత దూరం పెన్ను కనిపించి అది నడుస్తూ నా దగ్గరికి వచ్చి రాస్తున్న రీపిల్ దీపంలాగా మండుతూ నా నోట్లో కోవడం జరిగింది. ఏమిటండి మీరు మాట్లాడేది? పెన్ను ఎప్పుడైతే నా నోట్లోకి వెళ్ళిందో ఎమ్మటే బైబిల్ ఉన్న అక్షరాలు అర్థం కాలే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చి నాతో ఏం మాట్లాడకుండా నా కళ్ళ మీద చేతులు పెట్టిండు. ఆయన చేతులు నా కళ్ళకు తగిలిన ఎమ్మటే ఇందులో ఉన్న అక్షరాలు అర్థం కావటం మొదలైంది. దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు, పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. ఏంటి జీజస్ గ్యాస్ ఏజెన్సీ పెట్టాడా? నాకు ఎవరిని కలలేదు కదా. మరి ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది?
ఎందుకంటే అఘోర మంత్రంతో చేతబడి చేసి అక్కడ బొమ్మకు పెడితే బొమ్మకు పెట్టిన రాయి ఈమె ఒంట్లో నుంచి యూరిన్ వచ్చే జాగాల నుంచి బయట పడడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎందుకంటే మంత్రశక్తి కంటే దైవశక్తి చాలా గొప్పది. గర్భసంచి లేదు, దేవుడు నాకు కొత్త గర్భసంచి పెట్టడం జరిగింది. ఒక మగబిడ్డ నా కడుపులో ఉన్నప్పుడు ఆ గర్భసంచితో పాటుగా పిల్లగాడు చచ్చిపోయింది. కడుపులో చనిపోతే వాంతో పాటుగా గర్భసంచి కూడా తీసేసిరు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక శవానికి కొన్ని రోజులు నా కడుపులో అట్టనే పెట్టింది. కాబట్టి అది చాలా మొత్తానికి ఆ గర్భసంచి అంత ముక్కలు ముక్కలు అయినందుకు డాక్టర్ అంతా తీసేయడం జరిగింది. దేవుడు నాకు కొత్త గర్భసంచి ఇవ్వడం జరిగింది. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఆ ఫ్రెండ్ ఒక ఆమెను కలవడానికి వచ్చిన బాపట్ల అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? వస్తున్నప్పుడు టికెట్ దొరకలే. నేనన్నా అయ్యా నేను మీటింగ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది, కాబట్టి నాకు మెట్ల కాడ కూర్చునే సీట్ ఇచ్చినా పర్వాలేదు, నేను కూర్చుంటాను కానీ బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ఏసునామలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను కాక. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా అని అనుకుంటూ నిలబడ్డా. ఏమైంది తెలుసా? ఒక ఆయన ఏమైనా బస్ వచ్చి ఛాన్స్ అయిపోయింది, ఎందుకు నువ్వు రాలేదని ఈయన ఆయనకు ఫోన్ చేసిండు. 5వ సీట్ నెంబర్ ఆయన. మరి తర్వాత ఏమైంది? చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా, ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని చెప్పిండు ఆయన. ఏమంటే నేనేమన్నా తెలుసా? ఆ క్యాన్సిల్ అయిన టికెట్ నాకు ఇచ్చేసి. దుర్గమ్మ గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికప్పుడు ఒకవేళ నేను బుక్ చేసుకుంటే నాకు వెనక సీట్ ఇస్తారు. ఇకేం లేదు, బస్సు ఎత్తేసినప్పుడల్లా ఇట్లా ఎగిరి తునకాలి. బ్రదర్, నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఏసిన వల్ల నాకు సీట్ దొరుకును కాక, టికెట్ క్యాన్సిల్ కావును కాక. ఏం తెలుసా? ముందల సీట్ దొరికింది. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏసునామమున మంచి అల్లుడు నా ఇంటికి తేబడును గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిండండి. అద్భుతం, ఫెంటాస్టిక్. అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగిండ్రు. 1 తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన. ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే. ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి 1 తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి హైదరాబాద్ లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనీ మిరకల్ జరిగింది. గడిచిన వారం అద్భుతం జరిగిందా? డబ్బులు ఆశీర్వదించుకోవాలని చెప్పినప్పుడు ఏం జరిగింది చూడండి. ఒక 100 రూపీస్ నోటు ఉండింది, అది 600 రూపీస్. 100 రూపాయల నోటు 600గా మారిపోయింది. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎన్ని వందలు అయ్యాయి? 100 రూపాయలు 600 అయ్యాయా? 500 600 అయ్యాయా? 100 నోటు 6 నోట్స్ అయిపోయినాయి. 100 నోట్స్ 6 నోట్లు అయిపోయాయంట. హల్లెలూయా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఎన్ని వందలు అయ్యాయి? 100 రూపాయలు 600 అయ్యాయా? 500 600 అయ్యాయా? 100 నోటు 6 నోట్స్ అయిపోయినాయి. ఇంకా 3 10 రూపీస్ నోట్స్ 13 అయ్యాయి. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 3 10 రూపీస్ నోట్స్ 13 అయిపోయాయంట. వావ్. 3 10 రూపాయల నోట్లు 13 అయిపోయాయి. 1 100 రూపాయల నోటు 6 అయిపోయాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు.